ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున నీ కోసమై ఒక శుభవార్త వచ్చింది. కాదనకుండా ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఈ సచ్చరిత్రను ఒక్కసారి తాకి చూడు అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందుగా మీ అందరూ కూడా అడుగుతున్నటువంటి గురువుగారి గురించి ఒకసారి తెలుసుకుందాం. మనందరం కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే వారు తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి తగినటువంటి సమస్య వారికి ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం దొరకాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో అందుకు తగినటువంటి పరిష్కారం గురువుగారి ద్వారా తెలుసుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున నువ్వు కోల్పోయినటువంటి ఒక వస్తువును నీ దరికి చేర్చేలా చేయబోతున్నాను. నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ సచ్చరిత్రను ఒకసారి తాకి చూడు. నా యందు నువ్వు నమ్మకం కోల్పోతున్నావు కదూ! నీకు రావాల్సినటువంటి సొమ్ము కాస్త ఆలస్యం అవుతుందని నా మీద కోపగించుకోవడమే కాకుండా నా యందు నమ్మకాన్ని కూడా పూర్తిగా కోల్పోయావని నాకు అర్థమైంది. ఈరోజు నీకు చెబుతున్నాను, నీకు రావాల్సినటువంటి సొమ్ము ఎక్కడికి పోలేదు. తప్పకుండా నీ చేతికి అందుతుంది. నువ్వు నాపై కోపగించుకుంటున్నా కూడా నాకు మాత్రం నీ మీద ఎలాంటి బాధ లేదు. నాకు మాత్రం నీ యందు కోపం ఎప్పుడూ రాదు. నువ్వు నా దగ్గర కాకుంటే మరి ఇంకెవ్వరి దగ్గర నీ కోపాన్ని చూపిస్తావు చెప్పు? గత కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి శ్రమకు ఫలితం రావడం లేదని నువ్వు ఎంత నిరాశ చెందుతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. నీవు మానవత్వంతో పేదవారి ఆకలి తీరుస్తావు. ఎదుటివారిని చాలా గౌరవిస్తావు. అలాగే ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా ఉంటావు. వారి అందరి ఆశీస్సులు నీకున్నాయి. నువ్వెప్పుడైనా సరే ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు చేసినటువంటి ఒక మంచి పని అది ఎతుక్కుంటూ ఏదైనా సరే ఏదో ఒక రూపంలో నీ చెంతకు వస్తుంది. నీకంతా మంచే జరిగేలా చేస్తుంది. ఎవరు నిన్ను ఎంత బాధ పెడుతున్నా, ఎవరు నిన్ను మాటలతో కానీ, లేదంటే వారి చేష్టలతో కానీ నిన్నెంత బాధ పెడుతున్నా కానీ నువ్వు మాత్రం మౌనంగా అన్నీ సహనంగా భరిస్తూ వస్తూ ఉండు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేటటువంటి తీరు మాత్రం నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా నేను చూస్తూ ఉన్నాను కదా! నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతి ఒక్కటి కూడా నీకు నీ కుటుంబానికి అవసరమైన విధంగా మార్చుకొని అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరిస్తావు. త్వరలోనే అందరికీ కాలం అనేది సమాధానం చెప్పబోతుంది. నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. నువ్వు నా యందు కేవలం నమ్మకాన్ని కోల్పోతున్నావు. అదే నీకొకసారి గుర్తు చేస్తున్నాను. భక్తిభావంతో నీవు ఎప్పుడైతే ఆరాధనతో ఈ సాయిపై పూర్తి ఎనలేనటువంటి నమ్మకంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను క్షణాల్లో కల్పించేటటువంటి ఏర్పాట్లు చేస్తాను. అలాగే ఎప్పుడూ కూడా నా యందు నమ్మకాన్ని ఎందుకు కోల్పోవద్దు అంటున్నానో తెలుసా? ఎవరినైనా కానీ, ఇష్టదైవం కానీ, లేదా ఇంకెవరినైనా సరే, ఒక గురువును కానీ, ఇలా ఎవరినైనా ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు వారిపై నీకు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా కూడా చెక్కు చెదరనంత నమ్మకాన్ని, ప్రేమను అలా ఎప్పుడూ కూడా వదిలిపెట్టుకోకుండా ఎలాంటి కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కూడా అంతే నమ్మకంతో ఉండాలి. ఎవరూ లేరని ఎప్పుడూ కూడా వేదన చెందవద్దు. నీకు ఎప్పుడూ కొండంత అండగా నేనున్నాను. నీ మనసు ధైర్యంతో ఉండేలా చేసుకో. ఇన్ని రోజులు నువ్వు నాకు ఎంత ప్రేమనైతే పంచావో అంతకు రెట్టింపు ప్రేమను, అలాగే నీకు రెట్టింపైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు త్వరలోనే ప్రసాదించబోతున్నాడు. అలాగే నువ్వు కోల్పోయినటువంటి వస్తువు అని చెప్పాను కదా! అదే నీ సొమ్ము. అది ఎక్కడికి పోలేదు. తప్పకుండా నీ చేతికి అందుతుంది. అవసరమైనటువంటి సమయానికి అది నీ చెంతకు చేరుకుంటుంది. నీవు ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. ఓర్పుగా ఉండు. అలాగే నాపై ఇక అనుమానాలు పెట్టుకోవద్దు. నాపై కోపం చెందవద్దు.
నువ్వు అనుకుంటున్నటువంటి శుభకార్యం కూడా అతి త్వరలోనే తప్పకుండా జరుగుతుంది. నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే తొలగించుకో. నీ మంచిని లోకం గుర్తిస్తుంది అని చెప్పాను కదా! నువ్వు ఏదైతే మంచి చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నీ మంచి, నువ్వు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా అక్కడ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి నీకు ఏ సమయానికి ఏదివ్వాలో ఆయన నిర్ణయించే ఉంచాడు. పూర్వ వైభవం రాబోతుంది. నీకు, నీ కుటుంబానికి ఎనలేనంత సంతోషం రాబోతుంది. ఎంతో గొప్ప లాభం, కీర్తి కలగబోతున్నాయి. ముందు నీ మనసును కాస్త నిర్మలంగా ఉంచుకో. ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నావు. ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావు. అలాగే నీకు ఆ అవసరానికి తగినటువంటి ధనం లేక ఇప్పటికే ఎంత ఇబ్బందులు పాలవుతున్నావో నేను గమనిస్తూ ఉన్నాను. నేను నీకు మాటిస్తున్నాను కదా! నీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగిన విధంగా ధనాన్ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. ఇక నీకు దిగులు చెందవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అలాగే ఏ కష్టం కూడా రాకుండా నీకు ఎవరైతే మోసం చేశారో వారంతటికి వారే వచ్చి నీ ధనాన్ని నీకు నీ చేతికి ఇచ్చేలా చేస్తాను. అలాగే వారి ప్రతి ఒక్కటి కూడా వారి తప్పును వారు తెలుసుకునేలా చేస్తాను. ఇప్పటికైనా తెలుసుకో. కొంతమంది అంటే నువ్వు చేసేటటువంటి మంచిలోనే కొంతమంది చెడు వెతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి కాస్త మేలుకో. మాయ మనుషుల మాటలతో నువ్వు ఎప్పుడూ కూడా వలలో చిక్కుకున్నట్లుగా వారి వలలో అస్సలు చిక్కుకోవద్దు. ఇక నుండి అతిగా ఆలోచించవు కదూ! అలాగే నీ మనసును కాస్త అదుపులో ఉంచుకుంటావు కదూ! రోజు కాసేపు ధ్యానం అలవాటు చేసుకో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సచ్చరిత్రను తాకు అని చెప్పాను కదా! ఈ సచ్చరిత్రను నీకు నీవుగా మొదలుపెట్టావు. అలాగే నీకు నువ్వుగా మధ్యలోనే ఆపివేశావు. బలవంతంగా నిన్ను సచ్చరిత్ర చదువు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. అలాగే దానిని మధ్యలోనే ఆపివే అని కూడా చెప్పలేదు. ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది పూర్తి చేసేంత వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఆ పనిని పూర్తిగా చెయ్యాలి అని ఎప్పుడూ కూడా నీ మనసులో అనుకోవాలి. కేవలం ఒక్క సచ్చరిత్ర విషయంలోనే కాదు. ఏదైనా కానీ నువ్వు చేస్తున్నటువంటి పనిలో అయినా కానీ నేను చెప్తున్నటువంటి మాట నీకు వర్తిస్తుంది. ఇక ఈ గురువారం రోజు నుండి నీవు అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ పనిలో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా చూసేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. సచ్చరిత్రను ఎక్కడైతే ఆపివేశావో అప్పటి నుండి ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు ఎక్కడైతే ఆపివేశావో అక్కడి నుండి మరలా మొదలుపెట్టు. నీ కష్టసుఖాలన్నీ కూడా నాతో పంచుకున్నావు. నా వెంట నడిచేవారిని నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకోను కదా! నీ మనసులో ఇక ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. త్వరలోనే సమయానికి నీకు ధనం అందుతుంది. నువ్వు కోరుకున్నట్లే తప్పకుండా జరిగే తీరుతుంది. త్వరలోనే నీ కోరిక అలాగే ఆడంబరమైనటువంటి జీవితం కాకపోయినా సంతోషంగా ఉండే జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు. మానసిక సంఘర్షణతో నువ్వు ఎంతగా ఇన్ని రోజులు తల్లడిల్లావో ఈ బాబాకు మాత్రమే తెలుసు. కాబట్టి గొప్ప శుభవార్త నీకు అందుతుంది. అలాగే నువ్వు చేసినటువంటి మంచి కారణంగా నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను. ఒక రకంగా అన్ని విధాలుగా చెప్పాలి అంటే సంతోషంగా ఉండేటటువంటి మార్గాన్ని నీకు, నీ కుటుంబానికి నేను ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఇకంతా నీకు మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీ చేతిలోకి రాబోతుంది. నిశ్చితంగా ఉండు. నిత్యం నీ స్థాయిపై నమ్మకాన్ని ఉంచి నీ పనిని నీవు బాధ్యతగా నిర్వర్తిస్తావు కదూ! అలాగే నీకొక మాట చెబుతున్నాను. తప్పకుండా సచ్చరిత్రతో పాటు రామాయణం కూడా పారాయణం చెయ్యి. సకలం చేకూరేలా చేస్తాను. సందేహించవద్దు. రామాయణాన్ని పఠించు. నీ సంకటాలన్నీ కూడా దూరమవుతాయి. కార్యంలో అన్ని విజయాలే ప్రాప్తిస్తాయి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.